ఈరోజు కూడా దేవుడు జీవితంలో, నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు చాలామంది మనం ఎదురు చూస్తున్నాం, దేవా నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావా? దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు తెస్తావా? నీ దగ్గర ఉంది అడుగు. నువ్వు అంటున్నావు దేవుడు కార్యం చేయట్లేదు. దేవుని దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు సమస్తము ఈ కాలము, ఈ సమయము, ఈ అడుగు, ఈ స్థలము ఇది జరుగుతుంది. దేవుడు నయోమిని మళ్ళీ రెస్టోర్ చేయాలని ఆశపడ్డాడు. నయోమి రాలే. రెస్టోరేషన్ ప్రాసెస్ ఏమవుతుంది? డిలే అవుతుంది. దేవుడు ఉద్దేశము రెస్టోర్ చేయాలండి, కానీ తను తిరిగి రావట్లేదు. కాబట్టి ద ప్రాసెస్ ఇస్ డిలే. నువ్వు ఎప్పుడైతే నీ సమయము, నీ కాలము, నీవు దేవుని చిత్తంలో నువ్వు అడుగు తెస్తున్నావో నీకు జరగాల్సిన ఎన్ని జరుగుతుంది. ఈరోజు మనం కూడా చాలాసార్లు డిలేని చూసి దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. కొన్నిసార్లు నీకు సమయం రాలేదేమో, కొన్నిసార్లు నువ్వు ఇంకా సిద్ధపడలేదేమో. నీ అడుగుల్ని నువ్వు కరెక్ట్గా దేవుని చిత్తంలో తీస్తే ఆయన స్థిరపరిచి నీ జీవితంలో విలువ ఇచ్చేది. దేవుడు నీకు వాగ్దానం చేసింది అపవాది తీయలేడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంచినంత వరకు. దేవుని సన్నిధిలోంచి బయటికి పోతావా, ఉన్నాయని దోచుకుపోతాడు. ఈరోజు మీ నిర్ణయాలు, వాట్ ఆర్ యువర్ చాయిస్, వాట్ ఆర్ యువర్ డెసిషన్స్? నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు మారుతుంది. వారు చేసిన దానికి నీకు కీడు రావచ్చేమో, కానీ నువ్వు చేసే నిర్ణయం బట్టి నీ బ్రతుకు మారుతుంది.